ఎస్హెచ్ఓఏపీటీ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఈనాడు మన భారతీయ వాంగ్మయంలో ఉన్నటువంటి మరుగున పడ్డటువంటి కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాం. వాటిలో గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది ఒకటి. మనకందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు హై స్కూల్ సెక్షన్స్లో కూడా చదువుకున్నాం. గురుత్వాకర్షణము, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. దీని గురించి మొట్టమొదటిసారిగా ఎప్పుడో చెప్పబడింది. అయితే మనకి తర్వాత శతాబ్దుల్లో విదేశాలలో సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి మహాశయుడు కనిపెట్టినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. వారు చోట కూర్చుని చూస్తూ ఉండగా పైనుంచి ఒక యాపిల్ పండు కింద పడిందని, అది కిందనే ఎందుకు పడుతుంది, పడాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద వారు పరిశోధన చేసి భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుందని, అందువల్ల ప్రతి వస్తువుని ఆకర్షిస్తుందని, అందుకనే అది కింద పడిందని వారు కనిపెట్టారు. దీన్ని గురుత్వాకర్షణము అంటారు. అయితే న్యాయంగా ఇంకొక రకంగా ఆలోచిస్తే మన ప్రాచీన భారతీయ వాంగ్మయంలో కూడా ఎప్పుడో ఉంది. న్యూటన్ మహాశయులు కనిపెట్టారు అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కారణం ఏంటి అని పరిశోధించాలి. సహజంగా ఏమనుకుంటామంటే పైకి వెళ్ళినట్టు విసిరేసిన వస్తువు కింద పడింది అంటే ఎందుకు పడింది అని ఆలోచిస్తే ఎవరైనా తెలియక ఏమంటామంటే కింద పడక ఎలా ఉంటుంది, అది కిందే పడుతుంది, అది పెద్ద ప్రశ్న ఏం కాదు, దానికి ఆలోచించాల్సిన ఏం లేదనుకుంటాం. కానీ దానికి కూడా కారణం ఉంది. భూమి ఆకర్షించడమే అనేది కారణం. అయితే 11వ శతాబ్దిలోనే మన భారతదేశంలో లల్లుడు అని ఒక ఆచార్యుడు, భాస్కరాచార్యుడు అనేవాళ్ళు వారి యొక్క గణిత గ్రంథాలలో గురుత్వాకర్షణం గురించి చెప్పారు. వాళ్ళు ఆధారణీ శక్తి అన్నారు. దీన్ని గురుత్వాకర్షణాన్నే ఆధారణీ శక్తి అన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కనుక అది ఆనాడే చెప్పారు. ఇందువల్లనే పైకి విసిరేసిన వస్తువు కింద పడుతుంది, అది గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉన్నది. ఇక ఇందువల్లనే గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్లనే గ్రహాల మధ్యలో కూడా ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉండబట్టి అవి సమీపవర్తులై ఒక పద్ధతిలో అవన్నీ పరిభ్రమిస్తున్నాయి ఖగోళంలో అనే విషయాన్ని వాళ్ళు కనిపెట్టారు. కనుక మన భారతీయులు చాలా కాలం క్రితమే ఇది కనిపెట్టారు అని గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. అలా కనిపిస్తుంది. ఇదే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. అయితే వీ కెన్ సీ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ న్యాయసూత్ర రిటన్ బై గౌతమ. అంటే గౌతముడు అని ఒక ఋషి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం లోగడ. వారు న్యాయసూత్రాలు అని రాశారు గ్రంథాన్ని. అలాగే ఇంకొక ఆయన కణాదుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయన కూడా వైశేషికము అనే పేరుతోటి ఒక గ్రంథాన్ని రచించారు. వీటిల్లో స్పష్టంగా ప్రపంచంలో ఉండే వస్తువుల యొక్క లక్షణాల గురించి వివరణలు చేయబడ్డాయి. వాటిల్లో ఎక్కువగా ఏంటంటే భగవంతుడు చర్చ వీటి గురించి తక్కువ ఉంటుంది. జన్మలు, పరంపరలు, ఈశ్వరుడు ఉన్నాడు అని అంతవరకు వదిలేసి మిగతావన్నీ కూడా భౌతికమైన వస్తువుల గురించి వీటి గురించి మాత్రమే చర్చలు జరుగుతూ ఉంటాయి ఆ గ్రంథాల్లో. దాంట్లో ఆ ఋషి స్పష్టంగా కణాదుడు కానీ గౌతముడు కానీ ఒక ఆకర్షణ శక్తి ఉంటుందని, గురుత్వాకర్షణము అంటారని, దీన్నే ఆకర్షణీయ శక్తి అని చెప్తారని వాళ్ళు వివరణ చేయటం అనేది జరిగిందనమాట. కనుక ఈ రకంగా
కొన్ని విషయాల్ని మన గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అవి ఏనాడో రచింపబడ్డాయి. ఆ విషయాలు కూడా మన భారతీయులకి ఆనాడే తెలుసనే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి విశేషాలు ఇంకా చాలా ఉంటాయి. వాటిని క్రమంగా నేను మీకు తెలియజేస్తానని చెప్తూ ముగిస్తున్నాను. స్వస్తి.